మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి దేవుని వాగ్దానంగా లూకా 10:19, ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు మనుషులను భయపెడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు హామీ ఇస్తున్నాడు, ఏదియూ మీకు ఏమాత్రమో హాని చేయదు. చేతబడి శక్తులు గాని, శిలంగ శక్తులు గాని, మంత్రతంత్రాలు గాని, నథింగ్ షెల్ ఎనీ మీన్స్ హార్మ్ యూ, బికాస్ యు ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క నామమును దాటి, ఆయన రక్తమును దాటి ఏ దుష్ట శక్తి కూడా మిమ్మల్ని ముట్టలేదు. మనం అంత ధైర్యం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నేటి దినాల్లో కూడా అనేక మంది దయ్యాలకు భయపడేవారు, దురాత్మలకు, అపవిత్రాత్మలకు, సాతాను శక్తుల గురించి మాట్లాడుతూ అవేవో చేసేస్తాయి, అవేవో మన మీద ప్రభావం చూపిస్తున్నాయి, మన వ్యాపారాన్ని ఆపుతున్నాయి, లేకపోతే మన పనిపాట్లు అడ్డగిస్తున్నాయి, పిల్లలు కూడా అలా చదువులు చదవనీయకుండా చేస్తున్నాయి అని రకరకాలుగా భయపడి కృంగిపోతున్న వారు ఉంటారు. వాళ్ళతో ఈ మాట చెప్పండి, ఆయన ఆజ్ఞాపించాడు, నా బిడ్డలారా మీరు దేనికి భయపడొద్దు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చినాను. శత్రు అన్నప్పుడు సాతానుడు, దుష్టాత్మలు, వాటి బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చినాను. అధికారం కలిగిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మీరు ఒక పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు, దోచుకునేవాడు, దొంగలు మిమ్మల్ని చూసి భయపడతారు. ఎందుకని? మీకున్న యూనిఫామ్, మీకున్న అధికారం వారిని భయపెడుతుంది. దురాత్మలు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు, ఈ మంత్రతంత్ర క్రియలు ఏవి కూడా మీకు హాని చేయవో. యూ విల్ బి ప్రొటెక్టెడ్. ఈ భయంతో ఉన్న వారందరూ 91వ కీర్తన చదవండి. ఆ వాక్యం చదివి వాక్యానికి లోబడండి. మహోన్నతిని చోట నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయమును రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గమంతులు నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఇట్టి వాగ్దానాలు ఎత్తి పలికి ప్రార్థించి బహుధైర్యంగా జీవించండి. మీలో ఉన్న సకల భయాలు యేసు నామములో తొలగిపోనుగాక. ఒక కీర్తన పాడుకుందాం. లేదు లేదు ఏ శిక్ష లేదు క్రీస్తునందు ఉన్నవారికి, లేదు లేదు ఏ భయము లేదు యేసునందు జీవించు వారికి, లేదు లేదు ఏ శిక్ష లేదు క్రీస్తునందు ఉన్నవారికి, లేదు లేదు ఏ భయము లేదు యేసునందు జీవించు వారికి, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. భయపడకు, దిగులు పడకు, యేసు నిన్ను ఆదుకొనును. భయపడకు, దిగులు పడకు, యేసు నిన్ను ఆదుకొనును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు.
దేవుని కృప మీకు తోడై ఉంది. క్రీస్తు రక్తంలో మీరు ఉండండి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. దేవుని యందు భయభక్తి కలిగి జీవించండి. దేవుని కృపా కనికరాలు మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, దేనికి భయపడొద్దని, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదని మీరు హామీ ఇచ్చారు నాయన. అవును, అట్టి ధైర్యము విశ్వాసము నీ ప్రజలకు కలుగు చేయండి. నీ ప్రజల్లో ఉన్న సకల భయాలు తొలగించండి. నీ ప్రజలను కృంగదీసి భయపెడుతున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో వారిని వారి ఇళ్లను ఇప్పుడే విడిచిపోను గాక. Demons and powers of darkness depart from their life. Let your people be filled with the boldness of the Holy Spirit. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. పరిశుద్ధాత్మ మీరిచ్చే గొప్ప ధైర్యము, కాన్ఫిడెన్స్ వీరికి దయచేయండి. బలపరచండి, నడిపించి స్థిరపరిచి నీ రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకుండా విన్న తర్వాత వెంటనే ఆమేన్ చెప్పి ప్రార్థనలు ఏకీవించి ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే తెలియని వారికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి. దేవుని దయలో మీరు ముందుకు సాగి వర్ధిల్లుదురుగాక. క్రీస్తు యేసుకు సమాధానం మీకు, మీ కుటుంబానికి సదా తోడే నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.